కరీంనగర్ జిల్లాలో భరోసా కేంద్రం అందిస్తోన్న సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ అన్నారు. రేకుర్తి కొత్తపల్లి రోడ్డులో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం మొదటి వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులపై వేధింపుల నివారణకు భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని, ఒకే చోట వైద్యం, న్యాయం, కౌన్సిలింగ్ సేవలు అందించడం బాధితుల్లో ధైర్యాన్ని నింపుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భరోసా కేంద్రం ఏడాదిలో అనేక కేసుల్లో మహిళలు, చిన్నారులకు అండగా నిలిచిందన్నారు. పోలీస్ కమిషనర్ గౌసం ఆలం ఇప్పటి వరకు 47 పోక్సో, 13 అత్యాచార కేసులు నమోదు చేసి బాధితులకు ఆర్థిక సహాయం, కౌన్సిలింగ్, ఉపాధి శిక్షణలు అందించామని తెలిపారు. సమాజంలో సో పిల్లలపైన, లేడీస్ పైన జరిగిన ఇటువంటి లైంగిక దాడుల్ని వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్గా చెప్పుకోలేము. ఆ ఉద్దేశంతో వాళ్ళకు ఒక సెపరేట్ గ్రూప్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ద సిపి గారు. సో కేసెస్ ఎక్కువ ఉన్నాయంటే మన లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్లో లేదని చెప్పొచ్చు. చాలా తక్కువ ఉన్నాయంటే ఇట్ ఈస్ దేర్ ఎఫర్ట్స్, వాళ్ళ ఎఫర్ట్స్ మూలంగానే చాలా తక్కువ కేసులు ఉన్నాయి. అండ్ వన్స్ అగైన్ I congratulate all of them. Thank you for making me part of this program.